సందీప్ రెడ్డి వంగ అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనిద్దరం కూడా దాని గురించి మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ఆయన బర్త్డే సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ అయితే చేయబోతుందని తెలుస్తుంది. నిజంగా సినిమా ఉండబోతుందా? సో ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు అంటే అది ప్రత్యేక శైలి ఉందన్నమాట ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆయన సినిమా తీసే విధానం కానీ ఆ టైటిల్ పెట్టడం కానీ అంతా కూడా. అయితే మహేష్ బాబు గారితో ఎక్కడో డిస్కషన్లో చెప్తారు, డెవిల్ అనే ఒక సినిమా అనుకున్నాను ఆయన కోసం. అది ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి స్టోరీ రాలేదు. సో అది ఆయనతో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదని చెప్పారనమాట. సో ఇప్పుడు అదే స్టోరీని రామ్ చరణ్కి వినిపించారు. ఆ సినిమా కూడా ఆయన కథ ఐడియా నచ్చింది, డెవలప్ చేయమని కూడా చెప్పారంట. సో ఖచ్చితంగా March 27 అయితే వీళ్ళ RC18 కింద ఈ సినిమాని అయితే అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో మరి సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ కాంబినేషన్ అంటే ఎంత మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముందు చిరంజీవి గారితో చేయమని మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఆ అదృష్టం అయితే రామ్ చరణ్ వరించిందని చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన సినిమాకున్న డిమాండ్ ఎలా ఉందంటే 1000 కోట్లు ఈజీగా వస్తాయి అని అయితే ఒక నమ్మకం తెచ్చుకున్నారు. మరి తర్వాత స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నారు ఆయన. మరి ప్రభాస్ గారి మార్కెట్ కూడా ఒక రేంజ్లో ఉంది కాబట్టి ఆ సినిమా కూడా ఓపెనింగ్స్ దగ్గర నుంచి క్లోజింగ్ దాకా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మరి ఇంకా రామ్ చరణ్ ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ స్టార్ కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సబ్జెక్ట్ అయితే కనుక అది ఖచ్చితంగా చాలా దూరం వెళ్తుంది. మరి డెవిల్ సినిమా మహేష్ బాబు గారు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు లేకపోతే కుదరలేదో కానీ మరి ఈ స్టోరీ అయితే ఈ దగ్గరికి వచ్చింది. మరి RC18 అనేది అఫీషియల్గా March 27 అనౌన్స్ చేయబోతున్నారు. మరి ఈ అనౌన్స్మెంట్ కానీ నిజమైతే కనుక ఫ్యాన్స్ అందరికీ ఇంకా పండగనే చెప్పాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, అట్లనే మోస్ట్ బిగ్గెస్ట్ హీరో లీగ్లో ఉన్న హీరో రామ్ చరణ్ గారు, వీళ్ళ కాంబినేషన్ పడుతుంది అంటే మరి అది బిగినింగ్ నుంచి కూడా ఎండింగ్ దాకా ఒక మంచి హై ఉంటుంది ఫ్యాన్స్కి. మరి చూద్దాం ఇది అసలు దాని ఎంతవరకు పట్టాలెక్కబోతుంది, ఎప్పుడు రిలీజ్ అవబోతుందని.